దేవుడు మనకిచ్చిన ఈ చక్కని ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రాలు చెప్పండి. ప్రేమ స్వరూపి దయా వాత్సల్యత గల దేవ, కృపాసక్తి సంపూర్ణైన తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ విశాలమైన మందిరాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిసర ప్రాంత ప్రజలు గత కాలం అంతా ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు ఎదుర్కొని దేవ ఆరాధన కోసం సుదూర ప్రాంతంలో ప్రయాణం చేసి శ్రమపడ్డారు ప్రభు. అలసిన వారి యొక్క ఆశలు తృప్తిపరిచే దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడ పరిచయను ఈనాడు ఈ విధంగా చక్కని ప్రార్థన మందిరాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ శుభదినం ఈ మందిరాన్ని మీకు ప్రతిష్ఠిస్తుండగా దోషమంతా యేసు నామములో తొలగిపోవును గాక. ఈ మందిరం అంతా నీ మహిమ చేత నింపబడును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో నూతన ప్రార్థన మందిరం ప్రభు ప్రతిష్ఠిస్తుంది.
కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. చాలా రోజుల క్రితం ఈ గ్రామానికి మేము వచ్చా, ఒక 8-10 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఈ ఊర్లో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు చేసేవాళ్ళు అబ్రహాం ఇంటర్ వచ్చినప్పుడు ఈ రోడ్లు, ఈ పరిసర ప్రాంతాలు చూసి ఇక్కడ నుంచి దుర్గి ప్రాంతానికి ఆరాధనకు వస్తున్నారంటే చాలా అద్భుతం. ఈ ప్రాంతాల్లో మందిరం ఉంటే బాగుంటుందని సేవకులు చెప్పినప్పుడు వెంటనే అబ్రహాం దానికి అంగీకరించారు. ఈ ప్రాంతంలో ఈ విధంగా మందిరం కట్టబడేదానికి కూడా చాలామంది కృషి చేశారు. మరి ముఖ్యంగా స్థానికంగా ఇప్పుడు సేవ చేయించిన దైవజనులు, దుర్గిలో సేవ చేయించిన దైవజనులు శామ్యూల్ పాస్టర్ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, ఈ ప్రాంతంలో విశ్వాసులు ఈ మందిరం కట్టబడేదానికి ఎంతో ప్రయాసపడ్డారు. అలాగే పేద ప్రజలైనా ఆర్థికంగా సహకరించారు. అద్భుతంగా మందిరం కట్టబడేదానికి ప్రభు సహాయం చేశారు. మరి ముఖ్యంగా గ్రామాల్లో మందిరాలు కట్టాలంటే దైవ సేవకులని ఏసన్న గారు ఇష్టపడేవారు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆ ప్రక్కన ఒక విలేజ్ ఉండేది, ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఒక స్థలం ఏర్పాటు చేసి పేద ప్రజలన్నా ఇక్కడ ఇంత దూరం రాలేదని చెప్తే, పేద ప్రజలైతే మందిరం కడితే మంచిదిరా అని అట్లా 2-3 సార్లు 2-3 చోట్ల ఏసన్న గారు నాతో చెప్పారు. విలేజ్లో మందిరం కడితే ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేదానికి బాగుంటుంది అని దైవ సేవకులు చెప్పారు ఏసన్న గారు. ఈ ప్రాంతంలో కూడా మందిరం కట్టాలని చెప్పిన వెంటనే అబ్రహాం పాస్టర్ గారు దానికి అంగీకరించారు. నేను అనుకున్నా ఇది దైవజనులైన ఏసన్న గారికి ఉండే మనసు అని నేను ఆ రోజు చాలా సంతోషపడ్డాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విలేజ్లో వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా ఒక చిన్న విలేజ్ నుండి వచ్చిన వాడిని కనుక దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడికి ఆరాధనకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏసన్న గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో ఒక మందిరం ఉంటే ఆయా ప్రాంతాల్లో ప్రజలు మందిరానికి వెళ్ళి నిండు మనసుతో మనసారా దేవుని స్తుతించి ప్రార్థనలు చేసుకుంటారు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన వాక్యం ఆ విధంగా నెరవేర్చబడుతుంది. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో మందిరాలు ఉంటే బాగుంటుందని ఏసన్న గారు తలంచేవారు కనుక ఏసన్న గారి ఉద్దేశాలు ఈ విధంగా ప్రభు నెరవేర్చారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ప్రాంతాల్లో విశ్వాసులు ఎంతో ప్రయాసపడ్డారు. అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు. ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఏదైనా కొంచెం రూముల విషయం కానీ వాస్తు విషయం కానీ చెప్తే అన్న ఇప్పటికే వాళ్ళ శక్తికి మించి ఖర్చు పెట్టారన్న, ఇంకేదైనా చేయాలంటే ఇబ్బందిగా ఉండేది అని చెప్పేవాళ్ళు పాస్టర్ గారు. ఆయన ఎలా వచ్చేవారో ఇంచుమించుగా సంవత్సరం పైన ఈ మందిరం ప్రారంభించి ఒక్కోసారి బండి పంచర్ అయితే ఆ బండి నెట్టుకుంటూ తిరిగి దాకా వెళ్ళేవాళ్ళంట. దేవుని మహాకృప, ప్రయాసపడిన దైవ సేవకులు, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ మందిరం కోసం ప్రయాసపడిన బిడ్డలందరినీ ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా మినిస్టర్ ఉన్న దైవ సేవకులు అంగీకరించారు, అబ్రహామును అంగీకరించారు. దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఈ స్థలంలోనికి వచ్చిన మీ అందరినీ నా ప్రభువైన యేసయ్య నూతనమైన ఆశీర్వాదాల చేత నింపి నడిపించునుగాక. ప్రయాసపడిన వారిని, ప్రార్థించిన వారిని, ఆర్థికంగా సహకరించిన వారిని, పరిచయం చేసిన వారందరినీ కూడా ప్రభువైన యేసయ్య నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించాలని కోరుకుంటున్నాను. రాబోయే కాలం ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ సేవ, ఈ చుట్టుపక్కల ఇంచుమించుగా 10-12 గ్రామాలు ఉన్నాయి. వాస్తవంగా గండి గణములు అనే ఊర్లోనే మందిరం కట్టాలి, కానీ ఇక్కడ 4 ఊర్లకు ఉపయోగపడేటట్టుగా ఉంటుందని ఇక్కడ స్థలం తీసుకోవడం జరిగింది.
ఇక్కడ కట్టబడిన ఈ మందిరం చుట్టుపక్కల గ్రామాలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్థలంలో ఈ మందిరం కట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసయ్య ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. మిగతా సమయాన్ని దైవ సేవకులకు పంపిణీద్దాం. అందరు తలలు వచ్చి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. చెల్లిస్తున్నాను. ఎంతో గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ఆయన, నీకు స్తోత్రం నాయన. ఈ గండిగనమల ప్రాంతాన్ని ప్రభా మీరు ప్రేమించారు. ఈ పేద ప్రజల్ని, ఈ కుగ్రామాన్ని తండ్రి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని మీరు ప్రేమించి నేను చక్కటి విశాలమైనటువంటి ఒక చక్కటి ప్రార్థన మందిరం నాయన ఆత్మీయతలో నడిపించబడటానికి నాయన మీ సముఖానికి వచ్చి అనేకులు ప్రార్థించుకుని నాయన దైవ దీవెనలు పొందుకోవడానికి మీరు ఏర్పరిచిన ఈ పరిశుద్ధమైన స్థలం కొరకై దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీ అనాది ప్రణాళిక తండ్రి, దైవజన్ యొక్క మనసులో ఉన్నటువంటి చిత్తం నైనా నీ ఉద్దేశం యావత్తు తండ్రి ఈ ప్రాంతపు ప్రజల మధ్యలో జరగటానికి మీరు కృప చూపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శక్తి కలిగినటువంటి కార్యాలు మీరు జరిగించినందుకై నీకు స్తోత్రం నాయన. నీ ప్రభావాన్ని మందిరం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దృష్టి మందిరం పైన ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరి స్థలంలో మోకరించి ప్రార్థిస్తున్నాను. వారి యొక్క మనం ఆలోచించబడుతున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంపూర్ణంగా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను స్వామి. వారి భర్తలు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి అక్కర తెలుసుమని ప్రార్థిస్తున్నాను. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహిమగలటువంటి సంగమగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ కృప చూపించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయనా. ఈ పగలు వెంటపూట జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల ప్రభు ఆకాంక్షతో మీ సముఖానికి వచ్చినటువంటి ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక నూతనమైన దీవెన మీ బిడ్డలు అనిపించుదురు గాక, నూతనమైన శక్తి పొందుదురు గాక, నూతన వాత్సల్యం చేత నింపబడుదురు గాక. అలాంటి కృప ప్రతి వారికి దయచేయండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతో శ్రమపడి ప్రయాసపడి వాళ్ళ కష్టార్జిత ప్రార్థన మందిరం కొరకు నాయన ఎంతమంది అయితే వ్యయపరుస్తున్నారో వారి కుటుంబాల వర్ధిల్లును గాక. ఆ విధంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి మీ దాసుని నూతనపరిచి మీ శక్తితో మీరు నింపి నాయన ప్రజలకి కావలసిన దైవికమైన వాక్కులతో మీరు మాట్లాడి ప్రజల హృదయాన్ని నూతనపరిచి శక్తి కలిగినటువంటి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీరు మా పక్షంగా ఉండండి. ఇశ్రాయేలు దేవా, పరిశుద్ధ దేవా, మీరు మా మధ్యలో సంచరించండి. ఈ పరిశుద్ధ ఆలయంలో నిత్యంగా మీరు నిలుచుండి మీరు వంగి తొంగి చూసి ప్రతి వారి యొక్క అక్కలు తీర్చమని మీరే ఆశీర్వదించి మహిమను పొందమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వాటికి చప్పలు కొడుతూ ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులు క్షేమంగా ఈ ప్రాంతాన్ని నడిపించిన దేవునికి చప్పట్లు కొడుతూ మరొకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్తామా? హల్లెలూయా. ఎవరంటే తిరగొద్దు, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఈ సమయాన్ని దైవ సేవకుల చేతికి అప్పగిద్దాం. మరి గ్రామాన్ని ఇక్కడున్న ఈ పరిచర్యను దర్శించడానికి ప్రభు సహాయం చేశారు. మాకంటే ముందుగా సర్వశక్తి గల దేవుడు ఈ ఆలయంలో ప్రవేశించి ఈ ఆలయాన్ని మహిమతో ప్రభు నింపినందుకై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఎంతో ప్రయాసంతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రభు సహాయం చేశారు. వినబడుతుందా బయట వాళ్ళందరికీ? ఒకసారి హల్లెలూయా చెప్పండి బయట వాళ్ళకి. ఓకే, వినబడుతున్నట్లే. చాలా సంతోషం. చాలా సంవత్సరాల క్రిందట దైవ సేవకులు చెప్పినట్లుగానే ఒక 2 రోజులు సభలు పెట్టారు ఈ ప్రాంతంలో. అప్పుడు నన్ను ఆ మీటింగ్స్కి పిలవడం జరిగింది. ఇక్కడున్న విషయం ఈ విధంగా నిర్వహించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ప్రస్తుత స్థానికంగా ఉన్న సహోదరులు దుర్గిలో సేవ చేస్తున్న సేవకులు శామ్యుల్ పాస్టర్ గారు చాలా ప్రయాసపడి మరి వారం ఈ గతుకుల రోడ్లో చాలా కష్టపడి వచ్చి ఇక్కడ ఆత్మల భారం, ప్రజల పట్ల భారం, ఆ బాధ్యత ఉన్నప్పుడు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి మనం సిద్ధపడతాం. సో దైవ సేవకుల ప్రయాసాన్ని బట్టి, కష్టాన్ని బట్టి చక్కగా ఈ రోజులు అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా సేవ చేయడానికి కొంతమందికి భారంగా ఉంటుంది. అన్నీ అనుకూలంగా ఉండి అన్నం కలిపి పళ్ళెంలో పెట్టినా కూడా ఏంటండి నోటి దాకా అందించవచ్చు కదా అనేవాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి రోజుల్లో మరి సహోదరులు తన కుటుంబంతో ఎంతో కష్టపడి మరి వారం ఇంత దూరం కష్టమైన వచ్చి ఇక్కడ పరిచయం ప్రారంభించి
ఈ మందిరం కోసం చాలా ప్రయాసపడ్డాడు. ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు, ఎన్నిసార్లు అడుగుంటాడు, ఎన్నిసార్లు ప్రాధాయపడి ఉంటారు. మరి ఎంతో ప్రయాసంతో చక్కగా ఈ మందిరాన్ని ఇలా నిర్మించడం. సరే, ఈ ప్రారంభోత్సవం గురించి కూడా ఎప్పటి నుండో అడుగుతుంటే, సమ్మర్ కాబట్టి, వేసవి కాలం కాబట్టి విపరీతంగా రోజు ఎక్కడో ఒక చోట సభలు ఉండడం వల్ల ఖాళీ లేదు. సరే, ఒక పగటి పూట ఎక్కడో గ్రామమే కదా, ఆ గ్రామ ప్రజలు వస్తే సరిపోతుందిలే, ఒక పగటి పూట అలా ఏర్పాటు చేసుకుందామని ఏర్పాటు చేసాం. కానీ విస్తారంగా మీరు ఎక్కడెక్కడి నుండి బయలుదేరి వచ్చారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా మనసులో చాలా సంతోషంగా ఉంది. ఈ మండు టెండలో కూడా మీరు ఎంతో ప్రయాసంతో ఇక్కడ కూడి వచ్చారు. నేను విశ్వసిస్తున్నాను, ఈ మధ్యాహ్నం ఈ స్థలమందు కూడి వచ్చిన మీ ఎవరిని దేవుడు వట్టి చేతులతో ఇక్కడ నుండి పంపించడు. మీ ఒక్కొక్కరి కోసం ఈ మధ్యాహ్నం దేవుడు ఆకాశపు వాకిట్లను తెరవబోతున్నాడు. పట్టజాలంత దీవెనల చేత మీరు నింపబడబోతున్నారు. హల్లెలూయా. బాగా ఉక్కపోతగా ఉంది. నేను రావడం ఆలస్యమే. అది ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్నటి రాత్రి ఎక్కడో రాజమండ్రి అవతల మీటింగ్కి వెళ్ళాను. నేను రావడమే తెల్లవారుజాము వచ్చాను. మరలా ఉదయాన్నే లేచి నిద్రగళ్ళతోనే బయలుదేరి పిడికిరాళ్ళ వచ్చి సిద్ధపడి మీ మధ్యలోకి వచ్చాను. ఆలస్యమే. నేను ఆలస్యంగా వచ్చినా కూడా మీరందరూ ఆసక్తితో ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి ఇంకెక్కువసేపు మిమ్మల్ని ఈ ఎండలో ఇబ్బంది పెట్టకుండా త్వరగా ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత మీ అందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఒక పల్లవి, ఒక చరణం పాడదాం. ఏంటండి, ఇప్పటివరకు అందరూ పాడుతుంటే మీరేమో చూస్తూ ఉన్నారు. అంటే పాడి అప్పటికి ఎనర్జీ అయిపోయింది అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు 10 నుండి పాడుతున్నారు, 10-11 నుండి పాడుతున్నట్టున్నారు. 11 o'clock నుండి పాడుతున్నారు. ఇప్పుడు దాదాపు 1 గంట అవుతుంది. ఇక పాడి కొంతమంది శ్వాస వచ్చి పడిపోయారు. సరే, ఇంకొక పాట పాడదాం. అందరూ నాతో కలిసి పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరచు. అందరూ చెప్పడం. నీ
యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును స్తుతి పాడుటకే భయమును తొలగించినావు పాతాళములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు ప్రాణ భయమును తొలగించినావు పాతాళములను స్థాపించినావు సర్వజనులలో వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు నీ కృపా బాహుళ్యమే తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను స్తుతి పాడుటకే స్తుతి పాడుటకే బ్రతికించిన దాతవు నీవేనయ్యా ప్రేమించినావు వేడుకగా ఇలా నన్ను మార్చినావు కలవరవందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు హేతులేకై ప్రేమించినావు ఇలా నన్ను మార్చినావు కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యం
చేసిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే చప్పట్లు. స్తుతి పాడుటకే జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించినా, తల్లివలె నన్ను ఓదార్చినా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరచును, ఆరాధించి కనపరచును, ఆరాధించి కనపరచును, ఆరాధించి కనపరచును, ఆరాధించి కనపరచును, ఆరాధించి ఇన్నాళ్ళుగా పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, ఆరాధించి గణపరతును, ఆరాధించి గణపరతును, ఆరాధించి శబర బలక తురల బల బల రిబల బలక తురల బల బలక తురల రిబల బలక తురల
ప్రభువా, స్తోత్రాలు స్తోత్రాలు, వందనాలు తండ్రి. కూడి వచ్చిన వారిని మీ కృపా వాక్యానికి సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకోండి. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు కూడా విందాం మనం. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఎవరైనా చదువుతారు? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం ఇంకొక్కసారి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపచేస్తాను. అన్ని జనుల యొక్క ఇష్ట వస్తువులన్నిటినీ మందిరానికి తేబడుతుంది. ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా కొంతకాలం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇంకొంతకాలం, ఇక మీదట ఇంకొక్కసారి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపచేస్తాను. అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ కూడా ఇక్కడికి తేబడుతుంది. ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. రాబోయే కాలం ఇక మీదట ఇప్పటి వరకు జరిగిన సేవ ఒకలాగా సాగిపోయి ఉండొచ్చు. ఇంతవరకు జరిగిన సేవ ఒకలాగా దేవుడు నడిపించి ఉండొచ్చు. ఇక మీదట దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను కంపింపచేస్తాడు. అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ కూడా మందిరానికి తేబడుతుంది. మందిరం అంతా మహిమ చేత నింపబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొదలుకొని మందిరములో దేవుని యొక్క మహిమ బయలుపరచబడడం మీరు చూడబోతున్నారు. ఆ మహిమలో మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. మందిరం అంతా మహిమ చేత నింపబడునుగాక. భౌతికమైన ఈ ఆలయమే కావచ్చు, మానసికంగా ఆత్మీయంగా మన హృదయం అనే ఆలయమే కావచ్చు. ఇప్పటి వరకు మహిమ లేని స్థితిలో ఒకవేళ మనం గతంలో బ్రతికామేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఆకాశాన్ని కంపింపచేస్తాను, భూమిని కంపింపచేస్తాను, సముద్రాన్ని, నేలను కంపింపచేస్తాను. అన్ని జనుల ఇష్ట వస్తువులు అంటే అన్ని జనులందరూ కూడా గుంపులుగా దేవుని సన్నిధికి రాబోతున్నారు. ప్రేమైన వాళ్ళరా, భౌతికమైన ఈ ఆలయాన్ని కావచ్చు, మానసికమైన ఆత్మీయమైన ఆలయాన్ని కావచ్చు, దేవుడు మహిమతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు తేదీని గుర్తుపెట్టుకోండి, సమయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మొదలుకొని ఇంతకు ముందు జరిగింది వేరు, ఇక జరగబోయే వేరండి. ఇంత క్రితం నువ్వు నడిచిన మార్గాలు వేరు, ఇక మీదట నువ్వు నడిచే మార్గాలు వేరండి. మునుపెన్నడు వెళ్ళని నూతనమైన మార్గాలు దేవుడు మిమ్మను ఇది మొదలుకొని ప్రభు నడిపించబోతున్నాడు. ఇక దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. నేను ఒక 2-3 మాటలు ఇక ప్రభు మన జీవితంలో చేయబోతున్న కార్యాలు ఏంటి, ఇక ఆయన మనల్ని నడిపించే మార్గాలు ఏంటి, ఇక ఆయన మన జీవితంలో నెరవేర్చబోతున్న కార్యాలు ఏంటని ఒక 2-3 విషయాలు చెప్తాను. మొదటి మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వాక్యం చదువుదాం. జనులు గుంపు కూడి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని రావుట చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశించవద్దు. ఒక యవనస్తుడికి లేకపోతే ఒక కుమారుడికి చిన్నప్పటి నుండి ఒక మూగ చెవిటి దయ్యం, అది మూగ దయ్యం, అది చెవిటి దయ్యం, చిన్నప్పటి నుండి వాడిని వేధిస్తుంది, నీళ్లలో నిప్పులు పడేస్తుంది. కన్న తండ్రి బిడ్డ కష్టాన్ని చూడలేక బిడ్డను బాగు చేసుకోవాలి, బిడ్డకు ఒక విడుదల కావాలి, ఆ దయ్యపు శక్తి నుండి విడుదల కావాలని ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎవరెవరినో ఆశ్రయించాడు, ఎవరెవరినో సంప్రదించాడు. ఎక్కడ పరిహారం అనేది కలగలేదు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రేమైన వాళ్ళరా, వాక్యం సెలవుస్తే యేసు ప్రభు ఆ కుమారుని చూసి, వాళ్ళ నాన్నకి ప్రారంభంలో విశ్వాసం లేకపోతే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి, ప్రభువా ఒకవేళ నాలో విశ్వాసం లేకపోయినా నాకు విశ్వాసం కలిగేటట్లుగా సహాయం చేయమని కోరుకున్నాడు. ఆ యవనస్తుడిని యేసు ప్రభు చూసి, మూగా చెవిటి దయ్యమా, ఇతను విడిచిపెట్టి
తొలగిపోమ్మని ఆజ్ఞాపించడమే కాకుండా ఇంకా ప్రభు అంటాడు, ఇక మీదట వానిలోనికి ఇక ఎన్నడూ నువ్వు ప్రవేశించకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే విడుదల ఇవ్వడమే కాకుండా శాశ్వతమైన విడుదల దేవుడు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొంతమంది జీవితంలో విడిచిపోమ్మంటే విడిచిపోతారు, సెంటర్కి వెళ్ళి మరలా కలుసుకుంటారు. అర్థమైందండి? రై ఆ కొంపల చుట్టూ నువ్వు తిరగొద్దు, మర్యాద ఉండదు నీకు అని బుద్ధి చెప్పి సెట్ చేసి వాళ్ళని, ఏమ్మా నువ్వు కూడా పొద్దాకి ఈ కొంపలోకి రావద్దు, వాళ్ళని ప్రశాంతంగా బ్రతకని ఆ భార్య భర్తలు అని బుద్ధి చెప్తే, అలాగే నన్నయ్య అని ఆమె చెప్పి వెళ్ళిపోతుంది. ఈయన కూడా మహానుభావుడు, అలాగే నన్నయ్య ఇంక మీరు చెప్పిన తర్వాత ఇంకేమైనా ఉందా అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయిని కూడా, భార్యను కూడా, అమ్మాయి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, భర్తను జాగ్రత్తగా చూసుకో, ఆయన ఊరికి విసిగిచ్చొద్దు, ఆయన రెచ్చగొట్టొద్దు, ఆయనకి లేనిపోని మాటలు చెప్పి ఆయన ఇబ్బంది పెట్టొద్దు, శుభ్రంగా టైంకి వండి పెట్టు, లేకపోతే ఇంకొంపలు పోయి తింటాడు, నీవు శుభ్రంగా వండి పెడితే ఆ కొంపలకి ఎందుకు పోతాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తే అలాగే నన్నయ్య అంటది ఈమె కూడా. అందరూ సేమ్ డైలాగ్, అందరికి ఒకే డైలాగ్ అనమాట. అలాగే నన్నయ్య అన్నారా. ఆ తర్వాత సాయంత్రం లోపల మరలా ఈయన ఆ కొంప దగ్గర ఉన్నాడు. అర్థమైందండి? కొన్నిసార్లు కొందరికి కొన్ని విడుదల వస్తుంది, ఆ విడుదల కొంతసేపే, ఆ తర్వాత మరలా అదే సమస్య. ప్రేమైన కొంతమందికి వ్యాధుల నుండి విడుదల కలుగుతుంది, మరలా ఒక వారం రోజుల తర్వాత మరలా అదే వ్యాధి. కొందరికి అప్పుల బాధ నుండి, రుణ బాధ నుండి విడుదల కలుగుతుంది, సాక్ష్యం కూడా చెప్తారు, అప్పులన్నీ తీరిపోయాయి, అద్భుతంగా దేవుడు ఆదుకున్నాడు, ఇది దేవుని దయ వల్లనే జరిగిందని సాక్ష్యం ఇస్తారు. ఒక 2-3 నెలల తర్వాత మరలా అదే ఊబిలో కూరుకుంటుంటారు. విడుదల వస్తుంటుంది, కానీ అది శాశ్వతమైన విడుదల కాదు. మరలా 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 ఆ పాపపు ఊబిలోనే, మరలా మరలా ఆ రుణ బాధలోనే, మరలా ఆ వ్యాధుల్లోనే, మరలా ఆ సంఖ్యల్లోనే చిక్కుకోకపోతుంటారు కొంతమంది. కానీ ప్రియమైన వారు, వాక్యం సెలవిస్తుంది, ఇంతవరకు నీవు మరలా 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 అతనిలో ప్రవేశిస్తున్నవేమో, మరలా దయ్యమా మరలా విడిచిపెట్టి అతనిలో ప్రవేశిస్తున్నవేమో, ఇప్పుడు నేను నిన్ను వెళ్ళగొట్టబోతున్నాను, ఇక మీదట ఎన్నడూ నీవు అతనిలో ప్రవేశించకూడదంటే ఒక పరిపూర్ణమైన శాశ్వతమైన విడుదల దేవుడు మనకు దయచేస్తారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో, ఈ ప్రారంభోత్సవ సందర్భాన వెంటాడుతూ, నీడలాగా వెంటాడుతున్నాయి కొన్ని సమస్యలు. దాని నుండి విడుదల పొందలేకపోతున్నావా? బయటికి రాలేకపోతున్నావా? ఆ త్రాగు నుండి బయటికి రాలేకపోతున్నావా? ఆ వ్యసనాల నుండి బయటికి రాలేకపోతున్నావా? దేవుడి మందిరాన్ని మహిమతో నింపబోతున్నాడు. ఇక మీదట నీకు పరిపూర్ణమైన విడుదలను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు చరిత్ర మనం చూసుకుంటే, దావీదు అంటాడు, దేవా నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నదని ప్రార్థన చేస్తాడు. నా సంచారం నీకు తెలుసు, నా ప్రయాణాలు నీకు తెలుసు, నేను ఎలా పరిగెత్తాను, నా ప్రయాణాలు ఎక్కడెక్కడ నిలబడ్డాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, నా సంచారాలన్నీ కూడా నీకు తెలుసు ప్రభువా. నా కన్నీళ్ళంతా నీకు తెలుసు. కన్నీళ్లతో నేను పరుగులు తీశాను, కన్నీళ్లతో యాత్ర చేశాను, కన్నీళ్లతో ప్రయాణం చేశాను. ప్రియులరా, దావీదు జీవితానికి అలాంటి శ్రమలు, పోరాటాలు రావడానికి కారణం ఏంటంటే వెనువెంటనే తనకు వచ్చిన ఘనత. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఇప్పుడు మీరు కూటం చూసుకొని వెళుతున్నప్పుడు ఆ మిరప తోటలో, దారి పొడుగున మిరప తోటలకి, ఆ మిరప తోటలో ఒక పెద్ద సంచి కనబడుతుంది. ఏంది ఈ సంచి, ఎవడన్నా చంపేసి దీంట్లో మూట కట్టేశారని వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే దాని నిండా డబ్బులు కట్టలు. మీకు ఎట్లా ఉంటుందండి? అసలు ఆనందం, పరవశించిపోతారు. ఇక ఆడవాళ్ళకైతే సంచి నిండా బంగారం ఉందనుకోండి, ఇక పరవశించిపోతారు. ప్రియులరా, వెంటనే ఒక దీవెన వస్తే మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుందేమో, కానీ దాంతోపాటు కొన్ని సమస్యలు కూడా వస్తాయి మనకు. దావీదు ఉన్న పొలంగా లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ దావీదుకి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆడవాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. పాట పాడేశారు దావీదు మీద, ఏమనంటే సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను పాడేశారు. పాడే ముందు కొంచెం చూసుకొని పని లేదండి, చూసుకోవాలి కదా. సౌలు కదా, రాజు కదా, ఏమని అనుకుంటాడేమో. అవి ఏమి లేకుండా సౌలా నీకు ఎయ్యి, దావీదా నీకు 10,000 అని పాడేసరికి అప్పటి నుండి పగ పెంచుకున్నాడు దావీదు మీద సౌలు. ఆ రోజు మొదలైందండి పరుగులు దావీదు జీవితంలో. పరిగెత్తాడు. సౌలు తరడం, దావీదు పరిగెత్తడం. సౌలు తరమడం, దావీదు పరిగెత్తడం. సమూయేలు దగ్గర పరిగెత్తాడు. ఎందుకంటే ఆదరణ కొరకు, తన బాధలు చెప్పుకోవడానికి. అయ్యా సమూయేలు గారు,
నేనేమన్నా నన్ను పిలవమని చెప్పానా? నన్ను అభిషేకించమని చెప్పానా? నన్ను రాజుగా చేయమని చెప్పానా? నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే నన్ను పిలిపించంత నా తల మీద నూనె పోసి నన్ను అభిషేకించి నన్ను రాజు అని చెప్పావు, కాబోయే రాజు అని చెప్పావు. ఇదిగో నాకు ఎన్ని సమస్యలు వచ్చింది, సౌలుని ఇలా వెంటాడుతున్నాడని వెళ్ళి సమూయేలు దగ్గరికి చెప్పుకున్నాడు. సమూయేలు అయినా ఏం చేయగలుగుతాడు చెప్పండి? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ తర్వాత యోనాతాను దగ్గరకు పరిగెత్తాడు. యోనాతాను, మీ నాన్న ఎందుకు నా మీద పగబట్టాడు? మీ నాన్న నా మీద ఎందుకు పగబట్టాడు? నన్ను ఎందుకు ఇలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు అంటే యోనాతాను అన్నాడు, నేను కూడా ఏం చేయలేకపోతున్నాను, మా నాన్నగారికి పిచ్చి పెట్టినట్టుంది, ఆయన నన్ను కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అది నోరో లేకపోతే మున్సిపాలిటీ లేకపోతే సెప్టిక్ ట్యాంకో తెలియట్లేదు, నోటుకు వచ్చినంత మాట్లాడుతున్నాడు. నన్ను తిడుతున్నాడు, మా అమ్మని తిడుతున్నాడు, ఎవరు దొరికితే వాళ్ళని తిడతాడు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు, దయ్యం పట్టింది మా నాన్నకి అని దావీదా నీవు ఎలాగలాగో వెళ్ళి సురక్షితంగా ఎట్టట్టు తల దాచుకోమని యోనాతాను చెప్పాడు. ఆ తర్వాత ప్రేమైన వాళ్ళరా యాజకుల దగ్గరికి పరిగెత్తాడు ఆహారం కోసం. కొంచెం భోజనం ఏదంటే ఇవ్వండి, నాకు నాతో ఉన్నవాళ్ళు కొంచెం భోజనాలు పెట్టండి అని మందిరానికి పరిగెత్తాడు. ఆ తర్వాత ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు, సహాయం చేయండి, ఏదైనా సహాయం చేయండి అంటే వాళ్ళు ఈయన మీద అనుమానిస్తే ఒక పిచ్చివాడిలాగా ప్రవర్తించి అక్కడి నుండి తప్పించుకుంటూ వచ్చాడు. గుహలోకి వెళ్ళి కొంతకాలం దాగి ఉన్నాడండి. అక్కడ తన తల్లిదండ్రులు వచ్చారు, తన బంధువులు వచ్చారు ఆయన దగ్గరికి. నాకే సురక్షితమైన స్థావరం లేకపోతే నేను మిమ్మల్ని ఎలా కాపాడేదని తన తల్లిదండ్రులని మోయాబు రాజు దగ్గర తీసుకెళ్ళి అక్కడ మీరైనా కొంతకాలం నా తల్లిదండ్రులకి షెల్టర్ ఇవ్వండి, ఆ సౌలు నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చంపేటట్టున్నాడు అని అటు ఇటు పరిగెత్తుతూనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు మీ జీవితాల్లో ఏదో భయం మిమ్మల్ని తరుముతుందా? ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఒకవేళ వెంటాడుతుందేమో, ఏదో ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతుందేమో, పగవాడు మిమ్మల్ని వెంటాడుతున్నాడేమో, సాతానుడు మిమ్మల్ని వెంటాడుతున్నాడేమో, కంటి మీద కొనుకు లేకుండా, మనసుకు ప్రశాంతత లేకుండా. ఈ కుక్కర్కి ఏమైంది? మందేనా ఈజీలీ ఎత్తుంది. మీరు ఎట్టు వేయట్లేదు కాబట్టి అది ఎత్తుంది ఈజీలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అటు ఇటు సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఓ రోజు వచ్చిందండి, సౌలు వస్తున్నాడనే వార్త విని పారిపోయాడు. పాపం అడ్రస్ లేకుండా పారిపోయాడు. కానీ ఒకరోజు ఒక వార్త వచ్చింది, ఇక సౌలు లేడు, ఇక సౌలు చనిపోయాడు అనే వార్త వినబడిందండి. ఇక దావీదును తరిమే వాళ్ళెవరు లేరండి. దావీదు తన నగరములో క్షేమంగా నెమ్మదిగా బ్రతికే రోజు వచ్చింది. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. నీ ఇంట నీ కుటుంబంలో నీ పిల్లలతో నీ కుటుంబ సభ్యులతో నువ్వు నెమ్మదిగా బ్రతికే రోజులు రాబోతున్నాయి అంటే శాశ్వతమైన పరిష్కారం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ నూతన మందిర ప్రారంభోత్సవ సందర్భాన దేవుడు శాశ్వతమైన పరిష్కారం దేవుడు కలుగు చేయబోతున్నాడు. నిత్యమైన విడుదలను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నిజమైన విడుదలను దేవునికి అనుగ్రహించబోతున్నాడు. నీ ప్రాణం తెప్పరిల్లేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఇంకా బైబిల్ ఏమో రాయబడింది, జనమా ఇక నీవేమాత్రము కన్నీళ్ళు విడవు. జనమా ఇప్పటి వరకు నీవు ఏడుస్తున్నావేమో, హల్లెలూయా. ఏంటి ప్రతి వాక్యానికి అది ఇదిలేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. జనమా ఇక నీవేమాత్రమో కన్నీళ్ళు విడు. ఇప్పటి వరకు కన్నీళ్ళు విడుస్తున్నారేమో, ఇప్పటి వరకు ప్రలాపిస్తున్నారేమో, ఇప్పటి వరకు రోధిస్తున్నారేమో, ఇక మీదట నీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషముగా మార్చునుగాక. దుఃఖాన్ని దేవుడు సంతోషముగా మార్చునుగాక. దేని కొరకు ఏడుస్తున్నారు? ఆనాడు హాగరు ఏడ్చింది. దేని కొరకు ఏడ్చిందండి చెప్పాలి. హాగర్ అన్న బైబిల్ ఉంది తెలుసా మీకు? ఎందుకు ఏడ్చిందమ్మా? పిల్లవాడిని చావు చూడలేక, ఇంకా చెప్పాలంటే ప్రియులరా, నీళ్లు లేక తన కొడుకు చనిపోయే స్థితిలో ఉన్నాడు, చావు బ్రతుకు మధ్యలో ఉన్నాడండి. ఆ పిల్లవాడిని యొక్క చావు చూడలేక, నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటే, ప్రియమైన వారు, దేవుడు హాగరు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమొచ్చింది? ఇక ఏడవబాక. ఏ నీళ్ల కోసం ఏడుస్తున్నావో ఇక ఆ నీళ్ల కోసం ఏడవలసిన అవసరం లేదు. శాశ్వతమైన నీటి ఊట నేను నీకు ఇస్తున్నాను. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నీ భర్త ఒకవేళ నీకు ఇచ్చిన నీళ్లు, ఆ నీళ్ల తిత్తి ఒక 2 రోజులు నీకు ఒకవేళ నీ బిడ్డ దాహాన్ని తీర్చి ఉండొచ్చు. ఆ తర్వాత మరలా దాహం వేస్తుంది. మనుషులు మన దాహాన్ని తీరిస్తే మరలా దాహం వేస్తూనే ఉంటుంది.
కానీ శాశ్వతమైన పరిష్కారం. నీకోసం ఒక నీటి ఊటను పుట్టించాను. ఇక ఏడ్చే ప్రస్తావన నీ జీవితం ఉండదు. హాగరు ఆ తర్వాతకి ఏనాడు నీళ్ళ కోసం ఏడ్చే సందర్భమే రాలేదండి. ఎందుకంటే ఆమె కోసం సొంతంగా దేవుడు ఒక నీటి ఊటను పుట్టించాడు. హల్లెలూయా. ఏదో అవసరాల కోసం నువ్వు ఏడుస్తున్నావేమో, ఇది మొదలుకొని ఇక ఆ అవసరాల కోసం నువ్వు ఏడ్చే రోజులు, ఏడ్చే సందర్భాల దేవుడు రానివ్వడు. ఆనాడు హాగరుకు నీటి ఊటను ప్రసాదించినట్లు నా దేవుడు ఒక ఊటను నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుందండి, ఏడుస్తుంది. ప్రతి ఏటా మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది. తనతో ఉన్న పెనిన్నా అనే ఆవిడ మాటలతో ఆమెను బాధ పెడతా ఉంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏడుస్తుండేది. సంవత్సరం అది చర్చి ప్రారంభోత్సవం కావచ్చు, అది సమాధి కార్యక్రమం కావచ్చు, అది పెళ్ళి కావచ్చు. పెళ్ళిలో కూడా కొంతమంది ఏడుతుంటారు. ఇప్పుడు సమాధి దగ్గర ఏడ్చారనుకుంటే అది వేరే విషయం. పెళ్ళిలో కళ్యాణం కమనీయం అని అందరూ సంతోషంగా ఆనందిస్తుంటే అక్కడ కూడా ఒక ఆమె ఏడుతుంది. అర్థమైందండి? ఎందుకు ఏడుతున్నా అంటే ఇట్లాంటి భర్త నాకు దొరకలేదు, ఆ అబ్బాయి లాంటి భర్త నాకు దొరికితే ఎంత బాగుండేదని అక్కడ ఒక ఆమె ఏడుతుంది. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇంకొకటి ఏడుస్తున్నాడు, ఇలాంటి మంచి అమ్మాయి నాకు దొరకలేదని ఆడు ఏడుస్తున్నాడు. ఏంటంటే కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఏడిపోయి దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేది అన్న. ప్రేమైన వల్లరా, ఓ రోజు దేవుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఆ రోజు ఆమె చేసిన ప్రార్థనలో తన హృదయాన్ని ఖాళీ చేసుకునేది. హృదయాన్ని ఏం చేసుకునేదండి చెప్పాలి? హృదయాన్ని ఏం చేసుకునేది? మందిరానికి వచ్చినప్పుడు మీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? మీరు చెప్పాలి. ఏం చేసుకోవాలి? మీరు ఖాళీ చేసుకుంటే ఆ ఖాళీ హృదయాన్ని దేవుడు వాక్యముతో నింపుతాడండి. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఆ ఖాళీ హృదయాన్ని దేవుడు వాక్యముతో నింపేశాడు. వాక్యముతో నింపబడిన హృదయంతో ఆమె వెళ్ళింది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు, మీ హృదయాలు దేవుని చేత నింపబడాలండి. బెలూన్లు కట్టారు, ఫ్యాన్లు వేసారు, మొక్కలు పెట్టారు, ప్రైజ్ ది లార్డ్, చర్చి కట్టారు, ఫ్యాన్లు వేసారు, అది అట్టుంది, అక్కడేదో ఏలాడుతుంది, ఇక్కడేమో ఏలాడుతుంది. ఈ కాదు, వాక్యముతో మన హృదయం నింపబడాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈరోజు సమస్య ఏం చెప్పనండి, అన్ని చర్చిలు ఖాళీ లేదు. అన్ని చర్చిలు, ఎక్కడ చర్చిలకు వెళ్ళినా ఖాళీ లేకుండా విస్తారమైన విశ్వాసులతో ఆలయాలు నింపబడుతుంది. ఆలయాలేమో ఆత్మలతో నింపబడుతున్నాయి, కానీ ఆ విశ్వాసుల హృదయాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. వస్తున్నారు వెళ్తున్నారు. మేబీ ఇక్కడ చాలామంది ఈ ఊరు చుట్టాలు కూడా వచ్చినట్టున్నారు, వెళుతున్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యంతో నింపబడుతున్నారో లేదు కానీ రోడ్ల మీద ఐస్ క్రీమ్ తీసుకొని ఐస్ క్రీమ్తో పొట్టలు నింపుకుంటున్నారు. ప్రేమైన వలరా, భౌతికమైన ఆహారంతో నింపబడకపోయినా మన హృదయాలు దేవుని వాక్యం చేత నింపబడాలి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. వాక్యంతో నింపబడిపోయింది కనుక ఆమె మౌనంగా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆ తర్వాత ఆమె కన్నీళ్లు విడిచే ప్రస్తావన పరిస్థితి రాలేదు. బిడ్డ లేదని ఇంచుమించు 15 సంవత్సరాలు ఏడ్చిందంట. ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందండి? 15 సంవత్సరాలు. మరి ఇక్కడ కూడి వచ్చిన మీరు కూడా ఎవరైనా సంతానం లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి వేదన పడుతున్నారా? ఈ మందిర ప్రారంభోత్సవ సందర్భాన ఇక నీవు కన్నీళ్లు విడుచుట మానబోతున్నావు. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా మార్చబోతున్నాడు. దేని కొరకు ప్రభుత్వం నువ్వు ఏడుస్తున్నావు, నీ అక్కర్లు అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. అన్న 15 సంవత్సరాలు ఏడ్చిందండి బిడ్డల కోసం. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, హృదయాన్ని వాక్యంతో నింపాడు. ఆ తర్వాత ప్రియుల వాక్యాన్ని చదువుకుంటూ మనం వెళితే దేవుడు ఆమెకి చక్కని సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమె పాట పాడుతుందండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యం. హన్నా ఇలాగ విజ్ఞాపన చేసింది, నా హృదయము దేవుని యందు సంతోషిస్తుంది, నాకు మహాబలం వచ్చింది, నీ రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను, నా విరోధుల మీద నేను ఇప్పుడు అతిశయిస్తున్నాను. నా విరోధులను బట్టి ఇప్పుడు నేను అతిశయిస్తున్నాను. చదవండి. లేడు.
ఓకే యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఓకే ఆయన స్త్రీలను పరీక్షించువాడు. ఓకే ఇకను అంత గర్వముగా అంత ఓవర్గా మాట్లాడొద్దు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీకు వ్యతిరేకంగా ఎవడైనా నోరు తెరిచాడా? మనం మౌనంగా ఉండే రోజులు ఒకటి ఉంటుంది. మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి మౌనంగా ఉండే రోజుల్లో మౌనంగా ఉండండి అని చెప్పండి. మౌనంగా ఉండే రోజులు మౌనంగా ఉండండి. జస్ట్ ప్రార్థన చేయండి అంతేక. మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు, పోరాటాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. అవతల వ్యక్తి వాగుతున్నాడో వాగనివ్వండి, మాట్లాడనివ్వండి. మనం మౌనంగా ఉండే రోజులు ఒకటి ఉంది. అప్పుడు మౌనంగా ఉంటాము. మాట్లాడే రోజు ఒకటి వస్తుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. పిల్లల్ని చంకనెత్తుకొని అప్పుడు సమాధానం చెప్పింది. పిల్లలు లేరు గొడ్డుపోద్దానా గొడ్రాలా, నీవు వచ్చావా శని మొహం దానా, ఇటంతా మాట్లాడారు కదండి. మౌనంగా ఉండి ఇప్పుడు మౌనంగా ఉండు. దిక్కులేందానా, గతి లేకుండా మా కొంపకు వచ్చావా, తినడానికి వచ్చావా అంటున్నారా? మౌనంగా ఉండు. ఒకరోజు వస్తుంది, బిడ్డని చంకనెత్తుకుని సమాధానం చెప్తుంది. అంత ఓవర్గా మాట్లాడద్దు. దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. మీరు తర్వాత చూడండి, పెనిన్న మాట్లాడిందా? పెనిన్న ఎక్కడ మాట్లాడే అసలు ఆమెకు డైలాగే లేదు. ఇంకా అంతే. ఆ తర్వాత ఆమెకు మాట్లాడే అవకాశమే లేదు. ఇప్పుడు కొంతమంది నీకు వ్యతిరేకంగా, విరుద్ధంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సేవకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వండి. ఇక మీదట దేవుడు నీ కన్నిటిని నాట్యముగా మార్చబోతున్నాడు. ఆయన నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది, అప్పుడు నీవు నోరు తెరుస్తావు, వాళ్ళు నోరు మూస్తారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నీ ఇక జనమ ఇక ఏమాత్రం నీవు కన్నీళ్లు విడవు. ఇంకొక మాట చెప్తాను, చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వాక్యం. త్వర చదవండి. చెప్పే ఓపిక నాకున్న మీ బాధలు నేను చూడలేకపోతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేసేదాన్ని ఎరుగడు గనక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక మీద మీరందరూ దాసులు కాదండి. అది యేసుదాస్ కానీ, లేకపోతే క్రీస్తుదాస్ కానీ, మరియదాస్ కానీ, రకరకాలమైన దాసులు ఉన్నారేమో ఇప్పటి వరకు. ఇక మీదట మీరు దాసులు కాదండి, మీరు దేవునికి స్నేహితులుగా మారబోతున్నారు. చెప్పండి కూడా మందరు గట్టిగా. యేసు ప్రభు అన్నాడు, మీరు దాసులు కాదు. అయ్యా అంటున్నారేమో కానీ మీరు ఇక దాసులు కాదు, మీరు నా స్నేహితులు. మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహించువాడను నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మహా ఎండకు ఎవడు కనబడతాడండి? కాలిపోయిన అరణ్యం అది, మండుటెండ కాలిపోయిన అరణ్యం. ఈ అరణ్యములో నీతో నేను సహవాసం చేస్తాను, నీతో నేను స్నేహం చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రేమైన వారా, ఇంతకు ముందు మనం దాసులమేమో, ఇంత క్రితం నువ్వు దాసురాలువేమో, ఇంత క్రితం నువ్వు దాసుడువేమో. యేసయ్య అంటాడు, ఇక మీదట మీరు దాసులు కాదు, దాసురాలు కాదు, మీరు నాకు స్నేహితులు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన వారా, దాసులకు అన్ని వివరాలు చెప్పరు. సార్ అని ఏదైనా అడిగారు అనుకోండి, నోరు పోయిరా, నీకెందుకురా, కారు దిగో, మేము ఏదో ఇంపార్టెంట్ మాట్లాడుకుంటుంటే దిగోకి ఎందుకు అంటారు. ఎందుకంటే దాసులు కాబట్టి విని. కొంతమంది ఉంటారండి దాసులు అంటే పని మనుషులు, కొంతమంది ఉంటారు. మన కొంపలో జరిగేది వాళ్ళు ఏ కొంపకి వెళ్తారు, అన్ని కొంపలకు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ముందు మాట్లాడాలో వద్దాలని ఆలోచించి మాట్లాడాలి. కానీ మనల్ని దేవుడు దాసులుగా చూడట్లేదు, మనల్ని స్నేహితులుగా ఆయన పిలిచి ఆయన పరలోక రాజ్య మర్మం అంతటిని మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇలాగే ఎండవేళ అబ్రహాము గుడారాన్ని దర్శించిన దేవుడు అబ్రహాంతో అంటాడు, నేను చేయబోతున్న కార్యాన్ని అబ్రహామునకు దాచెదనా. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీకు చెప్పకుండా నీ జీవితాల్లో దేవుడు ఏది జరిగించడు. నీకు సంబంధించిన ఏ విషయమైనా నీకు చెప్పకుండా ప్రభు ఏది చేయడండి, సమస్తాన్ని ప్రభు నీకు చెప్తాడు. ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట. ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోతే పాస్టర్ గారు కబురు పంపించారు, బాబు చనిపోయాడు, మీరు త్వరగా రావాలి అని చెప్తే పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడంట. చిన్న పేపర్లో రాసి పంపించారు. ఏమని, పాస్టర్ గారు అండి మీ బాబు చనిపోయాడు, వెంటనే రమ్మంటున్నారు అని చెప్పంటే ఆయన ఆ చీటి చదివి, నాకు తెలియకుండా నా కొడుకు ఎటు చచ్చిపోతాడు, నా కొడుకుని దేవుడు తీసుకుంటే నాకు చెప్పాలి కదా, చెప్పబెట్టుకుంటే పట్టుకెళ్ళిపోతే ఎట్లా,
ఇచ్చేటప్పుడు ఇదిగో నా కుమారుడా నీకు ఒక కుమారుని ఇస్తున్నాడు అన్నాడు కదా. మరి తీసుకున్నప్పుడు ఇదిగో నా కుమారుడా నీ కుమారుని పట్టుకెళ్తున్నాను చెప్పాలిగా. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా దేవుడు? ఒప్పుకో నేను, నీవు ఒప్పుకోనా ఒప్పుకోపోయినా పోయాడు బాబు అంటే ఒప్పుకో నేను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఇంటికి వచ్చాడండి, బాబు చనిపోయి ఉన్నాడండి, శవాన్ని అట్ట పెట్టారు. తిన్నగా వెళ్ళి మోకరించి ప్రభుసలు ప్రభువా ఏం న్యాయం ఇది? నేను నీ స్నేహితుడినా గానా? నా స్నేహితుడు అని చెప్పావుగా, మరి నాకు చెప్పకుండా ఏంటి సీక్రెట్ పనులని ఏంటివి అంటుంటే ఈ బాబు ఆత్మ దేవుడి దగ్గర ఉందంటండి. వెంటనే దేవుడు అంటాడు, ఓరే బాబు మీ నాన్న మోకాళ్ళ మీద కూర్చున్నాడు రా బాబు, నీవు వెళ్ళకపోతే ఆయన నన్ను వదిలినట్లేడు, నీవు అర్జెంటుగా వెళ్ళమని పంపిస్తే సచ్చిన శవమై ఉన్న కుమారుడు లేచి కూర్చున్నాడు అంటే. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాను, నాన్న దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఇలా చెప్పాడు, మీ నాన్న పిలుస్తున్నాడు అని మీ నాన్నకు చెప్పకుండా నేను రప్పించాను, మీ నాన్న ఊరుకునేటట్లేడు అని మరలా వెనక్కి నన్ను పంపించాడు. ప్రేమైన వర్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన స్నేహితుడు. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. శిష్యులందరూ కూడా ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పించావా అని అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభు ఒక ప్రార్థన పరలోకమందున తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని ఓ చిన్న ప్రార్థన నేర్పించాడు. ఇదే ప్రార్థన అంటే శిష్యులు అంటారు, ఇంతేనా ప్రార్థన? ప్రైజ్ ది లార్డ్. ఇంతేనా? అయిపోయింది, అప్పుడు అయిపోయిందా ప్రార్థన? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను వచ్చి రిబ్బన్ కట్ చేసేసి యేసునామని అడుగుచున్న తండ్రి ఆమెను బయలుదేరానంటే మీరేమంటారు? అయిపోయిందా? అంతేనా కూటం? మేము ఎక్కడెక్కడ నుండో లారీలు ఎక్కి బండ్లు ఎక్కి బహుదూరం నుండి ప్రయాణం చేసి అంతేనా అయిపోయింది, అంతేనా కూటం అంటారు కదండి. యేసుప్రభు చిన్న ప్రార్థన, అది చిన్న ప్రార్థన. పరలోకమందున తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు మీ చిత్తం నెరవేర్చబడిన ప్రకారం భూలోకంలో నెరవేర్చబడును గాక, మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన నేర్పిస్తే అంతేనా అన్నట్లు వింతగా చూస్తారు యేసు ప్రభుకి. అప్పుడు ప్రభు ఓహో మీకు ఈ ప్రార్థనలో సాటిస్ఫాక్షన్ లేనట్టుందని వెంటనే ఆ తర్వాత వచనంలో ఏమంటాడంటే ఒక స్నేహితుడు, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, ఒక స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు వచ్చాడంటండి. ఒక 3 రొట్టెలు అవసరమై ఉంటే ఈ స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మధ్యరాత్రి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీవా, కొంచెం తలుపు తీవా, నాకు ఒక 3 రొట్టెలు కావాలంటే ఆ స్నేహితుడు అంటాడు, వేళపాళ లేదరా నీకు, వేళపాళ లేదరా, ఇప్పుడు వస్తే ఎట్లారా, టైం ఎంతరా? ప్రైజ్ ది లార్డ్. టైం ఎంతరా, పిల్లలు నిద్రపోతున్నారా, నేను ఇప్పుడు లేస్తే వాళ్ళు లేస్తారా, కుదరదురా, ఉదయాన్నే చూసుకుందా. లేదు లేదు లేదు, నీవు గాక నాకెవరున్నారు, నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా, నీవుగాక నాకు ఎవరున్నారు, నాకు ఇంకెవరైనా ఉన్నారో చెప్పు, నువ్వు తప్ప నాకు ఎవరు ఇస్తారు, లేరా బాబు అంటుంటే నేను లేవను అంటాడు ఆయన. నువ్వు లేస్తావా లేవా, నువ్వు లేస్తావా లేదు, నేను లేవను పో, పిల్లలు లేస్తారంటే రే 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 ఆయన నా రే 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 అంటుంటే చివరికి ఆయన లేచి రొట్టెలే కాకుండా అతనికి కావలసిందంతా ఇచ్చాడంటే. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ప్రార్థన అనేది ఆయన యజమానుడు, మన బానిసలా కాదండి. ప్రార్థన అనేది ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ వెళుతున్నారు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ వెళుతున్నారు అనుకోండి, నేను ఏదైనా దూర ప్రయాణం ఉన్నప్పుడు ఖచ్చితంగా నా స్నేహితులు ఎవరైనా కారు ఎక్కించుకొని వెళ్తాను. ఎందుకంటే కారు పొడుగున మాట్లాడి 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 ₹10 పనికిరావు. ఆ మాటలు ₹10 పనికిరావండి. మాట్లాడి 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 ఆయన మాటలు ముగించే లోపల ఇంచుమించు 500 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు అంతే. స్నేహితులు మాటలు అలా ఉంటుంది, మాట్లాడి విసుక్కోరు, ఏంటంటే మాట్లాడి 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 మాట్లాడతాం. ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఏంటండి ఒక స్నేహితునితో మాట్లాడినట్టు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు ఒక రహస్యం చెప్తాను, ఒక సీక్రెట్ చెప్తాను, చెప్పనా? ఒక సీక్రెట్ చెప్తాను. దేవుడు మన ప్రార్థన వింటున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? మనమేం ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుడు మన ప్రార్థన విన్నట్లు మనకి ఎలా తెలుస్తుంది? చెప్పండి, చెప్పమా, హల్లెలూయా చెప్పండమ్మా. దేవుడు మన ప్రార్థన విన్నట్లు ఫస్ట్ గారు కేరి మన ప్రార్థన దేవుడు విన్నట్టు ఎట తెలుస్తుంది మనకు? ఆకలిస్తుందా?
దేవుడు మన ప్రార్థన విన్నట్టు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. సో తన అనుభవం నాకు వర్తించకపోవచ్చు, నా అనుభవం మీకు వర్తించకపోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే, ఆ రోజు మనలో నుండి ప్రార్థన ఫ్లో అనేది ఆగకుండా పోతూనే ఉంటుంది. అంతే, ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన మీద ప్రార్థన, మాటకి మీద మాట వస్తుంటుంది, మాటతోడు మాట వస్తుంటుంది. అనుకోకుండా ఎక్కడో అమెరికా ఉన్నవాళ్ళు అప్పుడే గుర్తుకొస్తారు. ప్రభు, అమెరికాలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అది ముగించే లోపల ఏంటండి, అమలాపురంలో ఉన్న వాళ్ళు గుర్తుకొస్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఫ్లో ఆగదండి. అప్పుడు దాని అర్థం ఏంటంటే, మన ప్రార్థన దేవుడు వింటున్నాడు, ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది, ఆ ప్రవాహం వెళుతుంది, ఆ ధూపం వెళుతుంది అని అర్థం. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు మన ప్రార్థన వింటలేదంటే, ఇదిగో నాయనా అస్సలు నడవదు. కొంతమంది నాతో అంటుంటారు, అన్న ప్రార్థనే నడవట్లేదన్నా అంటుంటారు. 4 చక్రాలు కట్టి నడిపిద్దాంలే అంటుంటాను నేను. ప్రియులారా, మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఆ ప్రవాహము ఆగదండి. నువ్వు కూర్చున్న ప్రార్థన చేస్తావు, నిలబడిన ప్రార్థన చేస్తావు, వంట చేస్తున్న ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మిరప తోటలో పని చేస్తున్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పనికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, నువ్వు చదువుకుంటున్నా, ఆ ప్రవాహం అనేది దేవుని సన్నిధికి, దాని రిలేషన్, సహవాసం, ఫెలోషిప్ అంటారు. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎవరిని దాసులుగా పిలవట్లేదండి, ఆయన మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు. పరలోకపు రహస్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు పెద్ద పెద్ద సేవకుల, చిన్న సేవకుల, వాళ్ళు బైబిల్ పండితులని కాదండి. వాళ్ళు నిజంగా దేవుని స్నేహితులైతే సమస్తాన్ని దేవుడు వారికి బయలుపరుస్తాడు. ఈ మందిర ప్రారంభోత్సవ సందర్భాన దేవుడు సమస్తాన్ని మీకు బయలుపరచునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్క మాట, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ముగించేస్తున్నాను. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. త్వరగా. ఇంకను నీవు ప్రకటించవలసింది ఏమనగా, నా పట్టణాన్ని నేను భాగ్యముతో మరీ ఎక్కువగా నింపుతాను. మూడవదిగా ప్రేమైన వల్లరా, మనం ఆరాధిస్తున్నాం, ఇక మీదట ఈ పట్టణాన్ని, ఈ గ్రామాన్ని మరి ఎక్కువగా భాగ్యముతో దేవుడు నింపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడోళ్ళైతే ఆడోళ్ళని చూసి, అమ్మ నీవు భాగ్యవతి అని చెప్పండి. మగాళ్ళైతే మగాళ్ళని చూసి మీరు భాగ్యవంతుడు అని చెప్పండి. చెప్పాలి. నీవు భాగ్యవతివి, నీవు భాగ్యవంతువి. ఈ గ్రామాన్ని దేవుడు భాగ్యముతో నింపబోతున్నాడు, సౌభాగ్యముతో దేవుడు నింపబోతున్నాడు, సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు, సౌభాగ్యముతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. హల్లెలూయా. మనకు సాటి అయిన వాళ్ళు ఈ లోపల ఎవరు లేరు. ఎవరితో పోల్చుకొని నేను కించపరచుకోవాల్సిన అవసరం లేదు. రక్షించబడిన వాళ్ళారా, నీకు మించిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. నీవే భాగ్యవంతుడివి, నీవే భాగ్యవంతురాలివి. ఎందుకంటే దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రక్షణ మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆనాడు భూరాజులందరూ రావచ్చేమో పరలోక ద్వారమున వచ్చి భూరాజులందరూ నిలబడి కాపు కాస్తుంటారేమో, ఏంటంటే పడిగాపులు కాస్తుంటారేమో. ఒకవేళ లోపల ప్రవేశించడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందేమని. వాళ్ళకు దొరకకపోవచ్చు. ఒకవేళ రక్షించబడిన మనకున్న భాగ్యం ఏంటంటే, మన పరలోకంలో ఎంటర్ అవుతుండగానే ఆ పరలోకపు ద్వారాలు తెరవబడతా ఉంటాయి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. పరలోకంలో ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది. ఇది రక్షించబడిన వాడికి దేవుడు అనుగ్రహించిన భాగ్యము. రక్షణ భాగ్యముతో దేవుడు పట్టణాన్ని నింపునుగాక. ఈ గ్రామంలో ఇది మొదలుకొని విస్తారమైన రక్షణ కార్యాలు దేవుడు జరిగించునుగాక. విస్తారంగా ప్రజలు రక్షించబడుదురుగాక. రక్షించబడిన వాళ్ళు సంఘములు దినదినము రక్షించబడి సంఘములు చేర్చబడుదురుగాక. ఇది ఎంత ఏంటండి, అరెకరానా? ఒక అరెకర స్థలం కదా ఇది, అరెకరం. ప్రైజ్ ది లార్డ్. పెద్ద సిటీలో కూడా లేదు, ఇక్కడ అరెకర స్థలం ఇచ్చాడు దేవుడు మనకు. చాలా చోట్ల 10 సెంట్లు, 8 సెంట్లు, 6 సెంట్లు, 7 సెంట్లు మందిరం కట్టుకుని ఇక్కడ ఏకంగా 6 ఎకర స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పక్క స్థలాలు కూడా ఉన్నాయంటే మరి ఫ్యూచర్లో. ఇది ఎక్కడో ఊరికి దూరంగా ఉందని అనుకుంటున్నారేమో. ఈ సేవ యొక్క త్యాగం చాలా గొప్పది. ఈ పరిచర్య యొక్క త్యాగం గొప్పది. దైవ సేవకుల త్యాగం గొప్పది.
రాబోయే కాలంలో రక్షించబడిన వారు దినదినం సంఘంలో చేర్చబడబోతున్నారు. ఈ ప్రాంతాన్ని దేవుడు రక్షణ భాగ్యముతో దేవుడు నింపబోతున్నాడు. విశ్వాసం అనే భాగ్యముతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఇంకా బైబిల్ సెలవు చురుకుగా ఉండుటే గొప్ప భాగ్యం అని బైబిల్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ మీరంతా చాలా చురుకైన వాళ్ళు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఒక్కొక్క ఆటోలో అంతమంది ఎక్కి ప్రయాణం చేయబోతున్నారు. ఏంటంటే నా ఈ ఏరియాలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరికీ ఏంటంటే మెచ్చుకోవాల్సింది, వీళ్ళు అవసరమైతే విమానాలైనా తోలేటట్టున్నారు. ఒక్కొక్క ఆటోలు మీద నేను వచ్చేటప్పుడు ఎన్ని ఆటోలు ఎదురుగా వస్తున్నాయి. అసలు నిజంగా గొప్ప స్కిల్సే ఆటో డ్రైవర్లకి. ఎందుకంటే పైనంతా పిల్లలు కూర్చున్నారు, వెనకాలంతా ఆడలు కూర్చున్నారు, డ్రైవర్ చుట్టూ మగాళ్ళు కూర్చున్నారు. సాఫీగా హ్యాపీగా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ డ్రైవ్ చేయడం కానీ నేర్చుకుంటే ఎవరైనా డ్రైవర్లు ఉంటే మీ అందరికీ కృతజ్ఞతలు, వందనాలు. మీరు ప్రపంచమనే దోలేస్తారు, అవసరమైతే ఆకాశంలో విమానాలైనా దోలేస్తారు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. చురుకుగా ఉన్నారు, చాలా చురుకుగా ఉన్నారు. ఇక మీద సంఘ సేవలో పరిచర్యలు కూడా దేవుడు మీకు చురుకుతనాన్ని దయచేసి చురుకుగా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇక లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. వేధిస్తున్న సమస్య నుండి శాశ్వతమైన విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. నీ దుఃఖ దినాల్ని దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఇక ఏమాత్రం నీవు కన్నీళ్లు విడవని వ్రాయబడి ఉంది. ఒక శాశ్వతమైన విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిరంతర విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటే నోరు తెరిచి, ప్రభువా నా ప్రార్థన ఆలకించండి. నా శత్రువు నాకు వ్యతిరేకంగా నోరు తెరుస్తున్నారు. నా శత్రువు నోరు మూతబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాడు ప్రభు. మన దాసులం కాదు. పట్టణాన్ని భాగ్యముతో నింపుతానన్నాడు దేవుడు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు గోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణను పిలచి సత్యమును బోధించి చీకటిని మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణ కృపలో నడిపించువాడు. మహామహిమతో సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలుపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమ సత్య సంపూర్ణుడా,
వేళలో గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంగి పాదములు అగ్ని నేత్రములు పదివేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంగి పాదములు అగ్ని నేత్రములు ఆరాధించదను రక్షకుడా కరుడా ఆరాధించదను ఆరాధించదను రక్షకుడా కరుడా ఆరాధించదను మహిమతో ఆసక్తి సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా సుగుల సింహాసనము నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా సుగుల సింహాసనము నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా సుగుల సింహాసనము నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా సుగుల సింహాసనము నీకోసమే యేసయ్యా 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 యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఏ అపాయం నా గుడారం సమీపించనీయక రెండు చేతులెత్తి ఏ అపాయం నా గుడారం సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసించేస్తున్నా
రెండు చేతులెత్తి సింహాసనం సుతుల సింహాసనం సుతుల సింహాసనం అందరూ చప్పట్లు కొడితే బిగ్గరగా హల్లెలూయా. కుడి చేతులు పైకెత్తి తీర్మానంతో ప్రార్థనతో మాట్లాడిన వాక్కుల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ మందిరమును మహిమతో నింపుతానని సెలవిచ్చిన దేవుడు మన హృదయమని ఆలయాల్ని భౌతికమైన ఈ మందిరాన్ని మహిమతో నింపినందుకై చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కన్నీళ్లను తుడిచివేసి సమస్త దీవెనలు అనుగ్రహించి భాగ్యంతో నింపిన యేసయ్యకు చేతులకి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల్ని మీరు ప్రేమించి ఒక చక్కటి మందిరాన్ని ప్రాంతంలో మీరు నిర్మించినందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినట్లుగానే ఈ ప్రాంతంలో కట్టబడిన ఈ మందిరం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రార్థనా మందిరముగా మీరు నిర్మించినందుకై ప్రత్యేకించినందుకై మీరు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ స్థలంలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించి జవాబులు ఇచ్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. ఈ మందిరమును నేను మహిమతో నింపదమని వాగ్దాన రీతిగా మీరు సెలవిచ్చిన మాటల్ని బట్టి మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఆకాశమును భూమిని సముద్రమును అన్యజనులను ఇకను నేను కదిలిస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా మీకు స్తోత్రం. యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు కదిలిస్తున్నందుకై స్తుతి చెల్లిస్తున్నాం. జనుల మనస్సును మార్చండి, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం. యేసయ్య మీకు స్తోత్రం. ఇంకొక మారు భూమిని కదిలించినట్టుగా ఈ ప్రాంత ప్రజలను మీరు కదిలిస్తున్నందుకై స్తోత్రం. వారి హృదయాన్ని ఉజ్జీవముతో మీరు నింపినందుకై స్తోత్రం. చేరొచ్చిన బిడ్డల హృదయమైన మందిరాన్ని భౌతికమైన ఈ నూతన మందిరాన్ని మహిమతో నింపినందుకై స్తోత్రం. యేసయ్య మీరు కార్యాలు చేసి ఒక్కొక్కరిని బలపరిచి ఆశీర్వదించి ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్నాం. మీరు కార్యాలు చేయండి ఆయన మోదనను చెవిటమోయమా ఇక మీదట వీళ్ళు ప్రవేశించడానికి కప్పించిన దేవా, శాశ్వతమైన పరిష్కారాన్ని కలుగు చేయడానికి శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం. ఎవరెవరి హృదయాల్లో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ రోగాలు వెంటాడుతున్నాయో శాశ్వతమైన విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు అధికారం గల నామంలో ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాం, ప్రతి రోగాన్ని గద్దిస్తున్నాం, ప్రతి సమస్యను గద్దిస్తున్నాం. మీరు విడుదల కలుగు చేయండి నాయన.
శాశ్వతమైన విడుదల కలుగు చేసి మీ ప్రజల్ని ఆశీర్వదించి ఆనందంతో ఆరోగ్యంతో మేలు చేత నింపి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. జనమా, ఇక ఏ మాత్రము నీవు కన్నీళ్లు ఊడవు అని వాగ్దానం చేశారు. బిడ్డల కన్నీటిని నాట్యంగా మార్చండి. ఏ సమస్యలు వారిని వెంటాడుతున్నారో ప్రభా, కన్నీళ్ళు అన్నపానాలు జీవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడవబడునుగాక, ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడవబడునుగాక, కన్నీళ్లు నాట్యంగా మార్చబడునుగాక. ప్రభా నీకు స్తోత్రం. అన్న మీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించి అద్భుతాన్ని జరిగించిన దేవా నీకు స్తోత్రం. మీ సన్నిధిలో కన్నీళ్లు విడిచిన బిడ్డల కన్నీళ్లు తుడిచివేయండి, వారికి సంతోషం దయచేయండి, సమాధానం దయచేయండి. అన్నాను మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించి సంతోషము చేత నింపారు. మా హృదయము యెహోవాను బట్టి సంతోషించడం సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కరి హృదయాలు మీ సన్నిధిలో ఆనందించునుగాక, సంతోషించునుగాక. దుఃఖము నిప్పుడులు యేసు నామములో ఎగిరిపోవనుగాక. ఒక్కొక్కరి హృదయాలు ఆనందంతో మీరు నింపి అద్భుతాలు చేసి నడిపించమని వేడుకుంటున్నాం యేసయ్యా. ఇక మీదట మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను సెలవిచ్చిన దేవా మీ స్తోత్రం. మీ స్నేహితులైన అబ్రహామునికి ఏది దాచక ఏది మరుగు చేయక సమస్తాన్ని మీరు తెలియచేస్తూ వచ్చారు. రాబోయే కాలం సంగతులన్నీ సంఘటనలకు దైవ సేవకులకు మీరు తెలియచేసి మేలు కలుగు చేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. మీరు కార్యాలు చేయండి. స్నేహితులు బ్రతిలాడి ప్రార్థించినప్పుడు ప్రయాణమును కావలసిన వాటన్నిటినీ మీరు అనుగ్రహించారు. ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగించబడుతున్న మాకును ప్రియబిడ్డలందరికీ కావలసిన వాటన్నిటినీ మీరు చేయండి. సకల ఈవులు మీరు అనుగ్రహించండి. మా ప్రార్థన ఆలకించిన దేవా, ఎవరు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలను విడుదలగా ఇచ్చాను నాయన. వారికి కావలసిన అవసరాలు అక్కడను తీర్చి అన్నిటిని సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధన చేయండి. ఈ పట్టణమును నేను భాగ్యముతో నింపుతానని సెలవిచ్చిన దేవా, యెరూషలేము పట్టణాన్ని భాగ్యముతో నింపినట్టుగా ఈ చుట్టుపక్కల గ్రామాల్ని మీ భాగ్యముతో నింపండి నాయన, మీ మేలుతో నింపండి యేసయ్యా. సంఘాలను మేలుతో నింపండి, సేవకుల హృదయాల్ని ఆశీర్వాదాలతో అభిషేకంతో నింపండి. ఈ ప్రాంత ప్రజల హృదయాల్ని సంతోషంతో సమాధానంతో భాగ్యముతో మేలుతో నింపినందుకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్యా. ప్రయాసపడిన బిడ్డలందరినీ కూడా అయ్యా మేలుతో నింపి ఆశీర్వదించండి. ప్రార్థించిన వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళు, ఆర్థికంగా సహకరించిన వాళ్ళందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఈ గండిగంగుల ప్రాంత ప్రజల్ని విశ్వాసాన్ని దీవించి వర్ధిల్ల చేయండి. ఈ ప్రాంతంలో ప్రయాసపడిన సేవకుల కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి నడిపించండి తండ్రి. మరి ముఖ్యంగా మీ దాసులను క్షేమంగా తీసుకుని వచ్చి నిలబడిచి వాడుకున్నారు. రాబోయే కాలం ఇంత ఘనతయుతమైన పాత్రగా, యజమానుడు అన్ని చేతుల అర్హమైన పాత్రగా మీరు వాడుకోండి యేసయ్యా. మీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో కట్టబడిన ఈ ప్రాంత మందిరాన్ని, ఈ ప్రాంత సేవని ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ చక్కటి సేవకులు మీరు ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం. ఆత్మల భారం కలిగి సేవ చేయడం కూడా కృపగా ఇచ్చేయండి నాయన. వచ్చిన సేవకులు, విశ్వాసులందరినీ, ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి భాగ్యముతో నింపి మహిమగల మీరు ఆకలిని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, నిన్ను సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైంది. ఆశీర్వదించి ఆనందంతో భాగ్యంతో నింపి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్థానిక సంఘ కాపరి దైవజనులు శామ్యూల్ పాస్టర్ గారు మీకు కొన్ని విషయాలు తెలియజేస్తారు. సిద్ధంగా ఉన్నాయి, భోంచేసి వెళ్ళాలని క్రీస్తు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు అన్నగారు మీకోసం ప్రార్థన చేస్తాడు. మా కోసం కూడా ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించును గాక.